ఫైర్ బ్రాండ్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది ఆయన పేరే. ఇప్పుడంటే సైలెంట్ అయిపోయారు, కానీ అప్పట్లో ఎంతటి వారినైనా టార్గెట్ చేస్తుండేవారాయన. ఆయన మైకు ముందుకొచ్చారంటే ప్రత్యర్థులకు చెమటలు పట్టేవంటే అతిశయోక్తి కాదు. అంత గట్స్ ఉన్న ఆ సారుకి ఇప్పుడు పెద్ద కష్టమే వచ్చిందట. కనీసం మార్నింగ్ వాక్కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తోందట. ఇంతకీ ఎవరా నేత అంటారా? లెట్ us వాచ్. మోత్కుపల్లి నరసింహులు టీడీపీలో ఫైర్ బ్రాండ్ గా ఒక వెలుగొందిన నేత. నల్గొండ జిల్లాకు చెందిన ఆయన రాజకీయ ప్రస్థానమంతా టీడీపీలోనే కొనసాగింది. అప్పట్లో ఎన్టీఆర్ హయాంలో టికెట్ దక్కకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచి తిరిగి టీడీపీలోనే చేరిన చరిత్ర మోత్కుపల్లిది. రాష్ట్ర విభజన జరిగే వరకు పార్టీ పవర్లో లేకపోయినా ఒక రేంజ్ లో ఫోకస్ అయ్యారు ఆ మాస్ లీడర్. టీఆర్ఎస్ ని, కేసీఆర్ ని టార్గెట్ చేయాలంటే అందరికంటే ముందుండేవారు మోత్కుపల్లి. అలాంటి ఫైర్ బ్రాండ్ 2014 ఎన్నికల్లో ఓటమితో ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఆయన సీనియారిటీని, పార్టీ పట్ల అంకిత భావాన్ని గుర్తించిన టీడీపీ అధినేత గవర్నర్ పదవి ఇప్పిస్తానని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. గవర్నర్ పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తున్నారు మోత్కుపల్లి. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక ఫస్ట్ ఫేజ్ లో గవర్నర్ల నియామకం జరిగినప్పుడు ఆయనకు చుక్కెదురైంది. అయినా చంద్రబాబుపై నమ్మకంతో ఇంకా ఆ పదవిపై ఆశలు పెట్టుకున్నట్లే కనిపిస్తున్నారు మోత్కుపల్లి. టీడీపీ అధినేత సమక్షంలో జరిగిన మీటింగులోనే ఆయన గవర్నర్ గిరిపై తనకున్న ఆకాంక్షను ఓపెన్ గానే బయటపెట్టారు. అలా ఆయన పెంచుకుంటున్న ఆశలు మార్చి 10లోగా ఫలించి తీపి కబురు అందుతుందని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదంతా ఓ ఎత్తైతే ఈ వ్యవహారమే మోత్కుపల్లి మార్నింగ్ వాక్ కు ఇబ్బందులు తెచ్చిపెడుతోందట. గతంలో టెన్షన్ గా క్రమం తప్పకుండా ఎన్టీఆర్ భవన్ ఎదురుగా ఉన్న కేబీఆర్ పార్కులో మార్నింగ్ వాక్ చేసేవారు ఈ మాజీ మంత్రివర్యులు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన వాకింగ్ కు వెళ్తే మీరెప్పుడు గవర్నర్ అవుతారు, ఏ రాష్ట్రానికి వెళ్లే ఛాన్స్ ఉందని మోత్కుపల్లిని తోటి వాకర్స్ తెగ విసిగించేస్తున్నారట. దానికి 1-2 రోజులు వారికి ఏదో సమాధానం చెప్తూ వచ్చిన మోత్కుపల్లి పరిస్థితి తర్వాత చాలా ఇబ్బందికరంగా తయారైందట. చంద్రబాబు ఇప్పిస్తానన్న గవర్నర్ గిరి పదవి ఇంకా రాకున్నా పరామర్శగాళ్లు, ఆరాగాళ్లతో మోత్కుపల్లి తెగ ఇబ్బంది పడిపోతున్నారంట. దాంతో కొన్ని రోజుల పాటు మార్నింగ్ వాక్ కు గుడ్ బై చెప్పడమా లేదా ఆలస్యంగా వెళ్లడమో చేయాలని ఆయన భావిస్తున్నారట. మొత్తం మీద పెద్ద కష్టమే వచ్చి పడింది మోత్కుపల్లి వారికి.